విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు. వేడుకలకు ఉప ముఖ్యమంత్రులు కెఈ కృష్ణమూర్తి, చినరాజప్ప, శాసనసభాపతి కోడెల శివప్రసాదరావు, మంత్రులు పైడికొండల మాణిక్యాలరావు, ప్రత్తిపాటి పుల్లారావు, మండలి చైర్మన్ చక్రపాణి తదితరులు పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారి పంచాంగాలను, పోలవరం క్యాలెండర్ను సీఎం ఆవిష్కరించారు. పండితులు వేదాంతం రాజగోపాలాచారి పంచాంగ పఠనం చేసి వినిపించారు. సంవత్సరానికి రాజు బుధుడు, చక్కగా అపరాలు ఇవన్నీ బాగా పండుతాయి. రైతులందరికీ చక్కగా గిట్టుబాటు ధరలు వస్తాయి. మంత్రి శుక్రుడంటే ఆయన కూడా మంచి గురువు, బాగా చదువుకున్న వ్యక్తి. మృత సంజీవిని అనేటువంటి విద్యను ఆయన కనుగొన్నటువంటి మహా గొప్ప సైంటిస్టు, చనిపోయిన వారిని బ్రతికించే వ్యక్తి. అటువంటి వాడు మంత్రి. ఇక చూడండి ప్రభుత్వం ఎలా ఉంటుందో, అద్భుతంగా పనిచేస్తుంది. అటువంటి మంత్రి ఈనాడు శుక్రుడుగా ఉన్నాడు. పంటలకి తగినటువంటి వర్షాలు కురిసేటువంటి అవకాశం ఈ శుక్రుడు వల్ల కలుగుతుంది. ఇక సైన్యాధిపతి, అర్ఘాధిపతి, మేఘాధిపతి గురుడు ఉండటం మూలంగా ధనధాన్య వృద్ధి, ఉత్సవాలు, యజ్ఞాలు జరగటం. ఈసారి నవ్యాంధ్రప్రదేశ్లో కొత్త విశేషం ఏంటంటే, సమస్తమైన దేవాలయాలన్నిట్లోనూ స్వామివారికి విశేషమైన సేవలు జరిగి ఆ స్వామివారికి కృప మన యొక్క ప్రభుత్వం మీద ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఎంతో కష్టించి మన ఆంధ్రప్రదేశ్కి ఒక నిజమైన అంబాసిడర్ ఎవరంటే వెంకటేశ్వర స్వామి వారు అని చెప్పారు. చూడండి, ఈనాడు ఉగాది చేసుకుంటున్నాం చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో. కేవలం అవార్డులు తీసుకుని ఆగుదామా? ఇంకేదైనా ముందుకు వెళ్దామా? అమరావతి రాజధాని నిర్మాణ విషయంలో మేధావుల యొక్క సంకల్పం, దీక్ష, అది ఎట్లా కావాలి? ఈ చంద్రుడట ఈ సంవత్సరం సస్యాధిపతి ఆయన ఉన్నాడు కాబట్టి పంటలకు దిగులు లేదు. వానలు కురవకపోయినా, అంటే ఈ సంవత్సరం వానలు తక్కువగా ఉన్నాయని చెప్పారు. అయినప్పటికీ సరైనటువంటి నీరు అంది చక్కని పంటలు పండుతాయని అన్ని పంచాంగాలు ఈ విషయంలో ఏకాభిప్రాయాన్ని అందజేశాయి. కాబట్టి మాగాణి, మెట్ట అన్ని రకాల పంటలు చక్కగా పండుతాయి. అదేవిధంగా ధాన్యాధిపతి శని పట్టుకుంటే వదలడు అంటారు, కానీ ఇక్కడ చాలా పంటల మీద గట్టిగా పట్టుకున్నాడు. నల్లగా ఉండేటువంటి మినువులు, నువ్వులు ఇలాంటివన్నీ చాలా అద్భుతంగా పండుతాయి. లాస్ట్ ఇయర్ మీరు చూశారు మినువుల పంట ఎంత బ్రహ్మాండంగా పండిందో ఆంధ్రదేశంలో. కాబట్టి ఇటువంటి శని కూడా మనకు అనుకూలంగా ఉన్నాడు. రసాధిపతి కుజుడు, జీలకర్ర, ఇతరమైనటువంటి ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో, బెల్లం, ఇవన్నీ బాగా పండుతాయి, చక్కని గిట్టుబాటు ధరలు వస్తాయి. నీరసాధిపతి, ఈ శబ్దాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. నీరసం అంటే అయ్యో నీరసం కాదు, నీరసం కూడా ఒక రసమే, అది గ్రహించండి అందరూ. నీరసం కూడా ఒక రసమే అన్నమాట. ఆ రసాధిపతి ఎవరు అనంటే సాక్షాత్తు సూర్య భగవానుడు. అంటే రసము లేనటువంటిది అంటే మణులు, బంగారం, వెండి, పంచలోహాలు ఇవి కూడా ఆంధ్రదేశంలో బాగా వ్యాప్తమయ్యి ప్రజలకందరికీ చక్కని అవకాశాలు అవన్నీ కలుగజేస్తూ ఉంటాయి. ఈ రకంగా 9 మంది, మీరందరికీ చాలా మందికి పంచాంగాలు తెలుసు, అంతకుముందు బోళ్ళని చదివి ఉన్నారు. ఈ సంవత్సరం ఈ విధంగా 9 మంది గ్రహాల్లో, అందులో 6 శుభగ్రహాలు, 3 మాత్రమే పాపగ్రహాలు ఉండటం మూలంగా సకల శుభాలు ఆంధ్రదేశ ప్రభుత్వానికి, ప్రజలకి, మంత్రులకి అందరికీ లభిస్తాయి. తెలుగు భాష అభివృద్ధికి తెలుగు ప్రాధికార సంస్థ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సంస్కృతి, సంప్రదాయాలు భారతీయుల సొంతమన్న సీఎం తెలుగు భాష మన ఔన్నత్యాన్ని, ఉనికిని కాపాడుతోందన్నారు. జీవితం అంటే ఆనందమే కాదు, లేకుంటే కష్టాలే కాదు, దుఃఖం ఉంటుంది, శోకం ఉంటుంది, అన్ని సమస్యలు ఉంటాయి. సమస్యల్ని సమర్థవంతంగా ఎదుర్కోవడానికే మన వాళ్ళు కొన్ని సాంప్రదాయాలు క్రియేట్ చేశారు. ఆ సాంప్రదాయాల్లోనే ముఖ్యమైనది ఉగాది పచ్చడి. అన్నీ బాగా ఉంటాయి అనే ఒక నమ్మకం వస్తే చేసే పని కూడా ఆటోమేటిక్గా అయిపోతుంది. అంటే మనిషిలో అచంచలమైన శక్తులు ఉన్నాయి నా లెక్క ప్రకారం. అలాంటి అచంచలమైన శక్తుల్ని ఉపయోగించుకోవడానికి కూడా నమ్మకం కూడా కావాలి. ఆ నమ్మకం ఉన్నప్పుడు 50% గెలుపు ఆటోమేటిక్గా వస్తుంది. మిగిలిన 50% మన శ్రమతో ఆటోమేటిక్గా జయప్రదమయ్యే పరిస్థితి వస్తుంది. ఈ సంవత్సరం ఏదైతే మనకందరికీ హేవళంబి సంవత్సరం, ఒక బ్రహ్మాండమైన భవిష్యత్తు కోసరం, ఒక స్వర్ణ యుగానికి ఈ సంవత్సరం మనం నాంది పలికే పరిస్థితి రావాలనేది నా ప్రగాఢమైన ఆకాంక్ష. ఇది తప్పకుండా జయప్రదం అవుతుందనే నమ్మకం నాకుంది. సమస్యలు జీవితాల్లో వస్తాయి. ఆ సమస్యల్ని అధిగమించే శక్తి ప్రతి ఒక్కరికి ఉంది. కానీ
కొంతమంది అధిగమిస్తారు, కొంతమంది అధిగమించలేకపోతున్నారు. సమస్యలు ఉన్నాయని భయపడిపోతే సమస్యల సుడిగుండంలో మనం కూడా కొట్టుకొని పోతాం. అయితే క్రైసిస్ని ఒక అవకాశంగా మలుచుకునే సమర్థత మనకుంటే ఎలాంటి క్రైసిస్ వచ్చినా, ఎన్ని సంక్షోభాలు వచ్చినా ఎదుర్కొనే శక్తి మనకు వస్తుంది. అదే నా ఉద్దేశం. బాగున్నప్పుడు ఆనందపడమే కాకుండా బాగుండడానికి శాశ్వతంగా మనం ఏం చేయాలనో దానికి కార్యాచరణ మనం తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక సుసంపన్నమైనటువంటి సంస్కృతి సాంప్రదాయాలు మనకున్నాయి. అవి కాపాడుకోగలిగితే బ్రహ్మాండమైన ఆనందం ఉంటుంది. మనం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది.